ఏసీబీ విచారణకు న్యాయవాదితో వెళ్లేందుకు మాజీ మంత్రి కేటీఆర్కు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఇందుకు సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఏసీబీ అధికారులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ పై ఇదివరకే నోటీసులు జారీ చేశారు. ఈ నెల 9వ తేదీన విచారణకు హాజరుకమ్మని చెప్పి కూడా నోటీసుల్లో ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. అయితే తన వెంట న్యాయవాదిని తీసుకెళ్లాలని అనుమతించాలని చెప్పి కూడా కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ లంచ్ మోషన్ పిటిషన్ పై జస్టిస్ కె లక్ష్మణ్ విచారణ చేపట్టారు. దీనికి సంబంధించి కేటీఆర్ తరపున ప్రభాకర్ రావు వాదనలు వినిపించారు. ప్రధానంగా ఈ పిటిషన్లో పేర్కొన్న విధంగా ఆయన ప్రధానంగా కొన్ని వాదనలు కూడా వినిపించారు. వాంగ్మూలాన్ని అంటే కేటీఆర్ చెప్పే వాంగ్మూలాన్ని వాంగ్మూల నమోదు సందర్భంగా తారుమారు చేసే అవకాశం ఉందని చెప్పి కూడా కేటీఆర్ తరపు న్యాయవాది ప్రభాకర్ రావు అన్నారు. ఎందుకంటే ఆ పిటిషన్లో కూడా ఇదే అంశాలను పేర్కొన్నారు. కొన్ని గత కేసుల్లో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైన నమోదు చేసిన కేసుల సందర్భంగా పోలీసులు నమోదు చేసిన వాంగ్మూలాల్లో తారుమారు చేశారని చెప్పి కూడా ఈ పిటిషన్లో పేర్కొన్నారు. అందులో లగచర్ల దాడి ఘటనకు సంబంధించి పట్నం నరేందర్ రెడ్డి కేసు కానీ పాడి కౌశిక్ రెడ్డి పైన నమోదైన కేసుకు సంబంధించిన వాంగ్మూలంలోనూ కూడా పోలీసులు రాజకీయ ఒత్తిడి వల్ల గోల్మాల్ చేశారని చెప్పి అవకతవకలు చేశారని చెప్పి కూడా ఈ సందర్భంగా కేటీఆర్ తన పిటిషన్లో పేర్కొన్నారు. దీనికి సంబంధించి లంచ్ మోషన్ పిటిషన్లో కేటీఆర్ తరపున న్యాయవాది ప్రభాకర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కేటీఆర్ తరపున న్యాయవాదిని అనుమతించాలని చెప్పి కూడా రేపు విచారణకు కేటీఆర్ హాజరవుతున్నారని చెప్పి కూడా ప్రభాకర్ రావు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే ప్రభుత్వం తరపున ఏసీబీ తరపున అదనపు అడ్వకేట్ జనరల్ రజనీకాంత్ రెడ్డి వాదనలు వినిపించారు. ఆ న్యాయవాదిని అనుమతించొద్దని చెప్పి కూడా ఆయన వాదించారు. ఈ మేరకు కొన్ని సుప్రీంకోర్టు తీర్పులను కూడా చదివి వినిపించారు. అయితే న్యాయవాదిని అనుమతిస్తే వచ్చిన ఇబ్బంది ఏంటని చెప్పి కూడా హైకోర్టు ఏఏజీని ప్రశ్నించింది. గతంలో ఇదే హైకోర్టు అవినాష్ రెడ్డి కేసులో న్యాయవాదిని సిబిఐ అధికారులు ప్రశ్నించే సందర్భంలో న్యాయవాదిని అనుమతించాము, అంతేకాకుండా ఆడియో వీడియో రికార్డింగ్ కూడా అనుమతించాము అని చెప్పి కూడా న్యాయమూర్తి ఏఏజీకి సూచించారు. కేటీఆర్ తరపు న్యాయవాది కూడా సుప్రీంకోర్టు గతంలో విచారణ సందర్భంగా నిందితుడి వెంట న్యాయవాదిని తీసుకునేందుకు అనుమతించిందని చెప్పి కూడా కేటీఆర్ తరపు న్యాయవాది కూడా సుప్రీంకోర్టుకు సంబంధించిన తీర్పును న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. న్యాయమూర్తి కూడా అదే చెప్పారు. మేము ఇదే హైకోర్టు ఇదే బెంచ్ మేము కూడా ఇదే రకమైన తీర్పునిచ్చాము. అవినాష్ రెడ్డి ఘటనలో అవినాష్ రెడ్డి కోరడంతో ఆడియో వీడియో రికార్డింగ్తో పాటు న్యాయవాదిని కూడా విచారణ సందర్భంగా అనుమతించామని చెప్పి కూడా ఈ సందర్భంగా కోర్టు తెలిపింది. అయితే న్యాయవాదిని దర్యాప్తు అధికారి నిందితుడు ఉండే గదిలోకి కాకుండా వాళ్ళిద్దరూ కనిపించే విధంగా కూడా అనుమతించామని చెప్పి కూడా చెప్పింది. మేము అదనపు అడ్వకేట్ జనరల్కి ఇదే విషయాన్ని చెప్పింది. మేము విచారణ జరిగే గదిలోకి అనుమతించడం లేదు కదా, మీకు ఎందుకు అభ్యంతరము? విచారణ జరిగే గదిలోకి కాకుండా వాళ్ళిద్దరూ అంటే దర్యాప్తు నిర్వహిస్తున్న దర్యాప్తు అధికారి నిందితుడు వాళ్ళిద్దరు ఒక గదిలో ఉంటే వాళ్ళిద్దరు కూర్చున్న దృశ్యాలు కనిపించే విధంగా మరొక గదిలో ఉండేలా కూడా న్యాయవాదిని అనుమతిస్తామని చెప్పి కూడా హైకోర్టు తెలిపింది. ఈ మేరకు ఏసీబీ కార్యాలయంలో ఏర్పాట్లు ఉన్నాయా లేవా అని అదనపు అడ్వకేట్ జనరల్ను ప్రశ్నించింది. అయితే అదనపు అడ్వకేట్ జనరల్ మాత్రం ఆ ఏసీబీ కార్యాలయంలో ఆ మేరకు ఏర్పాట్లు ఉన్నాయా లేవా కనుక్కొని చెప్తామని చెప్పింది. అయితే కేటీఆర్ తరపు న్యాయవాది ప్రభాకర్ రావు హైకోర్టు సూచించింది న్యాయవాదుల పేర్లు ఇవ్వాలని చెప్పి, అందులో ఎవరో ఒకరు కేటీఆర్ వెంట వెళ్ళాలని చెప్పి కూడా ఆదేశించింది. ఆ మేరకు 3 న్యాయవాదుల పేర్లు ఇవ్వాలని చెప్పి కూడా కేటీఆర్ తరపు న్యాయవాదికి హైకోర్టు ఆదేశించింది. అయితే సాయంత్రం 4 గంటల సందర్భంగా మరోసారి దీనిపైన ఉత్తర్వులు వెలువరిస్తామని చెప్పి కూడా హైకోర్టు తెలిపింది. ఎందుకంటే ఏసీబీ కార్యాలయంలో దర్యాప్తు అధికారి కేటీఆర్ కూర్చున్న సందర్భంలో దర్యాప్తు అధికారి కేటీఆర్ని ప్రశ్నిస్తుండగా ఆ దృశ్యాలు కనిపించే విధంగా ఒక గది ఏర్పాట్లు అంటే అద్దాల రూపంలో ఉన్న గదిలో కానీ లేకపోతే వాళ్ళిద్దరు కూర్చున్నట్టు కనిపించే విధంగా మరో గదిలో కూర్చునే విధంగా ఏర్పాట్లు ఉన్నాయా లేవా అని చెప్పి కూడా తెలుసుకొని చెప్పాలని చెప్పి కూడా అదనపు అడ్వకేట్ జనరల్ను హైకోర్టు ఆదేశించింది. ఎందుకు అభ్యంతరం చెప్తున్నారు? మీరు ఏమైనా 3rd డిగ్రీ ప్రయోగించడం లేదు కదా, ఎందుకు? కేవలం వాళ్ళు వాంగ్మూలం నమోదు చేసే విషయాన్ని పరిశీలించే విధంగా దానికోసమే న్యాయవాదిని వెంట పంపించాలని చెప్పి కూడా అడుగుతున్నారని చెప్పి కూడా హైకోర్టు అదనపు అడ్వకేట్ జనరల్ సూచించింది. అయితే దీనికి సంబంధించి సాయంత్రం 4 గంటల సమయంలో ఏసీబీ కార్యాలయంలో ఆ ఏర్పాట్లు ఉన్నాయా లేవా, దర్యాప్తు అధికారి కేటీఆర్ కూర్చున్న సందర్భంలో వాళ్ళిద్దరూ కనిపించే విధంగా మా న్యాయవాదికి ఉండేలా ఏర్పాట్లు ఉన్నాయా లేవో తెలుసుకొని సాయంత్రం 4 గంటల వరకు చెప్తానని చెప్పడంతో న్యాయమూర్తి విచారణను 4 గంటలకు వాయిదా వేశారు. 4 గంటల సమయంలో దీనికి సంబంధించిన ఉత్తర్వులు వెలువరించనున్నారు. ఎందుకంటే ఇప్పటికే 3 న్యాయవాదుల పేర్లు సూచించాలని చెప్పి కూడా కేటీఆర్ తరపు న్యాయవాదికి ఆదేశించారు. కాబట్టి ఆ 3 న్యాయవాదుల పేర్లు కేటీఆర్ తరపు న్యాయవాది ఇచ్చిన తర్వాత ఏఏజీ ఏసీబీ కార్యాలయంలో ఉన్న ఏర్పాట్లకు సంబంధించిన వివరాలు
తర్వాత న్యాయమూర్తి వాటిని పరిగణలోకి తీసుకొని కేటీఆర్ వెంట న్యాయవాది వెళ్లే విధంగా ఉత్తర్వులు ఇవ్వనున్నారు. ఓ టు యు. ధన్యవాదాలు శ్రీకాంత్.